ఇచ్చిన మాట ప్రకారం అరవింద్ అన్న బాండ్ పేపర్ రాసిచ్చి నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు చేసిండు. దాని తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసిండు నిజామాబాద్లో. ఇచ్చిన ప్రకారం మన పేద విద్యార్థులకు నవోదయ గురుకులము కొట్టాల్లో తీసుకొచ్చి పెట్టిండు. రైతులకు ఇచ్చిన మాట అరవింద్ అన్న ఎప్పుడు తప్పలేడు. రైతుల పక్షాన అరవింద్ అన్న నిలబడ్డాడు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి శ్రీధర్ బాబు. షుగర్ ఫ్యాక్టరీ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరవింద్ మా ధర్మపురి అరవింద్ అన్న రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అటువంటి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీవి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది? దాదాపు సంవత్సరాల పాలన అయినా కూడా ఇప్పటికి తెరిపిస్తలేదు షుగర్ ఫ్యాక్టరీ. మీరు కాదా తప్పు చేసింది? తప్పు మీరు చేసి మాపై బురద వెళ్తారా? తస్మత్ జాగ్రత్త ఖబర్దార్. మా ధర్మపురి అరవింద్ నాయకుడిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాన పార్టీ, రైతుల పార్టీ అని చెప్పుకుంటూనే రైతులను మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉద్యమాలు చేసేది మేము రైతులు ఉద్యమాలు చేసేది కేవలం ఫ్యాక్టరీ తెరిపించమనే ఉద్యమాలు చేస్తున్నాము. మీరు దానిని కేవలం కమిటీలు వేసుకొని కాలయాపన చేసుడు తప్ప దాని గురించి ఇప్పటికీ ఒక్క ఇటుక రాయి కూడా తీసింది లేదు, పెట్టింది లేదు. దీనిని మేము తెరిపిస్తున్నాము, దాని పాత బకాయిలు కట్టేస్తున్నాము, లేదంటే ఒక కమిటీ వేసినామని చెప్పేసి కాదు. రైతులకు కావాల్సింది బకాయిలు కట్టడం కాదన్నా, ఫ్యాక్టరీ తెరిపించాలి. ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ పసుపు బోర్డు తీసినాం. దానికి సంబంధించిన ఆఫీసు మనం నిజామాబాద్లో పెట్టినాం. దానికి సంబంధించిన చైర్మన్ కూడా రైతునే చైర్మన్గా చేసినాం. ఇది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతు పక్షాన ఉన్నట్టు ప్రభుత్వం లెక్క కనబడుతుందా, లేకపోతే వేరే రకంగా మీకు ఎట్లా కనబడుతుందో నాకు అర్థం కాలేదు. నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి మీది కాదు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంటే మీరు నరేంద్ర మోడీ గారు రైతులకు క్షమాపణ చెప్పి ఎక్కడ చెప్పిండో మీకే తెలాలి. రైతులకు సంబంధించి మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచే పాదయాత్ర చేసిర్రు. మొన్న రీసెంట్గా మేము చేసుడికే మీకు షుగర్ ఫ్యాక్టరీ మీద అవగాహన వచ్చింది, షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన వచ్చింది తప్పితే దాని గురించి గత 20 నెలల నుంచి ఎటువంటి ఆలోచన చేయలేదు మీరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒకటి దాన్ని ముంగటేసుకొని ఎలక్షన్ల కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఒకటి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు గుర్తించాలి. ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసినాం. మేము కూడా రైతులమే, మా మీద కూడా కేసులు అయినాయి అన్న. మేము కూడా కేసులలో ఉన్నాం, చాలాసార్లు జైలుకు పోయినాం. మా పేర్లు కూడా జైల్లో రిజిస్టర్లో మా పేర్లు కూడా ఉన్నాయి. మీరు అవన్నీ గుర్తించాలి. కేవలం మీరు ఒక్కలే ఉద్యమాలు చేసినామని చెప్పి కూడా కరెక్ట్ కాదు. మేము కూడా చాలా ఉద్యమాలు చేసినాం, ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నాం. ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెరిపించాలని చెప్పేసి మా పట్టుదల. మేము దాన్ని తెరిపించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మా వల్ల అయితలేదు, ఈ షుగర్ ఫ్యాక్టరీని కేంద్రానికి అప్పచెప్పండి. కేంద్రం చేత మేము మా ధర్మపురి అరవింద్ గారి సలహా మేరకు మేము దాన్ని తెరిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ డైనామిక్ లీడర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. షుగర్ ఫ్యాక్టరీ విషయం లోపల మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో, ఒక కమిట్మెంట్తో చెరుకు రైతులకు భరోసాగా ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు మాత్రమే వాళ్లకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి రైతుల ఓట్లు దండుకొని ఆనాడు రైతుల్ని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతుల్ని మోసం చేస్తూ, దగా చేస్తూ, కేవలం రాజకీయ పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. మరి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పి ఆనాడు మంత్రి శ్రీధర్ బాబు గారిని కమిటీ వేసారు కదా. మరి కమిటీ వేసి గిన్ని నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కనీసము
కమిటీ వేసినటువంటి ఈ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ వేసినటువంటి ఆ కమిటీ ఇంతవరకు కూడా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారా? మరి ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతుల్ని వారికి భరోసా కల్పించారా? లేదు. ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముక్కుసూటిగా, ఇవాళ మీరు మీ ప్రభుత్వమే కదా ఉన్నది, మీకు చేతనైతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు పోయి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, లేకపోతే కేంద్రానికి లేఖ రాయండి అని చెప్పి మీరు అడగాలి. కానీ మా సంబంధించినటువంటి గౌరవ ఎంపీ గారిని అరవింద్ గారిని విమర్శిస్తూ, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని విమర్శిస్తూ మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. మా యొక్క అరవింద్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, మా జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి మీకు లేదు. మీకు అంతా చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోండి, కేంద్రానికి లేఖ రాయమని చెప్పుర్రి. దాన్ని ఓపెన్ చేసే బాధ్యత మా యొక్క గౌరవనీయులు మా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు తీసుకుంటారు. ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇవాళ రైతుల్ని మోసం చేయాలని చెప్పి చూస్తే అదే చెరుకు రైతులు మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరలోకి వచ్చినాయి. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇవాళ రైతుల ఓట్లు దండుకోవడం కోసం మళ్ళీ మీరు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. దానికి పుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ యొక్క చెరుకు రైతులు మాత్రమే చేస్తారు. ఇవాళ అరవింద్ గారు విమర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల ప్రతి గ్రామంకి వెళ్ళినా కూడా వారి యొక్క అభివృద్ధి పనులు, వారి యొక్క నిధుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, ఎంపీ అరవింద్ ధర్మపురి గారి యొక్క నిధుల ద్వారా. ఇవాళ చూడండి, గ్రామంకి వెళ్ళినా కూడా బీసీ రోడ్లకు, కుల భవనాలకు, అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి, దేవాలయాలకి, అదేవిధంగా ఎంపీ గారి యొక్క ద్వారానే ఈ గ్రామాలు చెందుతా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఈ అభివృద్ధి జరిపినటువంటి దాఖలాలు, కనీసం స్థానిక సమస్యలు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసే కానీ మా ఒక అరవింద్ ధర్మపురి గారు నిజామాబాద్ పార్లమెంట్ లోపల రైల్వే లైన్లను, తర్వాత పసుపు బోర్డు నిర్మించారు. పసుపు బోర్డు స్వాతంత్రం వచ్చి పసుపు బోర్డు కోసం రైతులు ఉద్యమం ఇస్తే ఇప్పటివరకు ఏ ఎంపీ కూడా దాన్ని ప్రారంభించలే. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గౌరవనీయులు పెద్దలు ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డును హామీని బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్ ఇచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డును తీసుకొచ్చి ఆ పసుపు బోర్డుకు పసుపు రైతు బిడ్డను చైర్మన్ చేసినటువంటి ఘనత మా అరవింద్ గారిది. అంతేకాదు నవోదయ పాఠశాలలు దేశంలో 7 శాంక్షన్ అయితే 2 కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చి, ఒకటి కొరట్ల, రెండవది నిజామాబాద్లో ఏర్పడేసిన ఘనత మా అరవింద్ గారిది. అంతేకాదు ప్రతి కుల సంఘ భవనానికి కూడా తన యొక్క నిధుల నుండి లక్షలాది రూపాయలు వల్ల వెచ్చిస్తూ అభివృద్ధి జరిపిస్తుందంటే కేవలం అరవింద్ గారిది. అది తెలుసుకోకుండా అభివృద్ధి మీరు చేయకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే సహించేది లేదు. మరొకసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా జిల్లా అధ్యక్షుడిని యాదగిరి బాబు గారిని ఒక డాక్టరా, మీరు డాక్టర్ అయితే అట్లా అంటున్నారు. నువ్వు డాక్టర్ అవుతే చదువుకున్నోడికే తెలుస్తుంది ఆ చదువు విలువ. నువ్వు డాక్టర్ కావు, నువ్వు చదువుకోలేవు, నువ్వు డాక్టర్ కాదు కాబట్టి ఆ డాక్టర్ వాల్యూ ఏందో మీకు తెలియదు కాబట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తక్షణం ఈ ఆరోపణలు మానుకోకపోతే తగిన గుణపాఠము చెరుకు రైతులు ప్రజలు చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.